హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో గురుకుల విద్యార్థులకు బహుమతులు ప్రదానోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వదిలేసి ఈ వర్గాల్ని మాయలో భ్రమల్లో పెట్టి బతికారు తప్ప ఏమీ చేయలేదు. రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 40,232 కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఈ సంవత్సర బడ్జెట్లో కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. ఇది అంతేకాదు, గత ప్రభుత్వాల హయాంలో రూపాయి ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయమని చట్టం చెప్తుంటే కూడా చేయలే. కానీ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, మన మంత్రిమండలి కుదరదు, మనం తప్పనిసరిగా అమలు చేయాల్సిందే అని చెప్పి గత ప్రభుత్వంలో మిగిలిపోయి ఉన్నటువంటి 13,223 కోట్ల రూపాయలు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ రాష్ట్రం ఈ సంవత్సర బడ్జెట్లో కూడా దాన్ని అలాట్ చేసి ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. వదిలిపెట్టలే డబ్బులు. అట్లాగే ఎస్టీ శాఖకు సంబంధించి ట్రైబల్ సబ్ ప్లాన్ సంబంధించి కూడా 17,169 కోట్ల రూపాయలు ట్రైబల్ సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఈ సంవత్సరం కేటాయించింది. దాదాపు 1,296 కోట్ల రూపాయలు ఖర్చు కానటువంటి ట్రైబల్ సబ్ ప్లాన్ సంబంధించిన నిధుల్ని వదిలేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ రాష్ట్రం ఈ సంవత్సర బడ్జెట్లో కూడా మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం దాంట్లో కేటాయించి ముందుకు తీసుకొని పోతున్నాం. నిధులు దుర్వినియోగం కావటానికి వీల్లేదు, పక్క పోవటానికి వీల్లేదు. ఇది చేయటం అంటే ఆషామాషిగా జరిగే పని కాదు. దానికి పెద్ద మనసున్న ముఖ్యమంత్రి కావాలి. ఈ వర్గాలకి మేలు చేయాలి ఎట్టి పరిస్థితిలో అని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి వ్యవస్థ ఉండాలి. అది మరి ఇన్ని సంవత్సరాలు సాధ్యం కాలేదు. ఈసారి ఈ సంవత్సరం సాధ్యం అయింది అని అంటే అది కేవలం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండటం, ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖగా నేనుండటం, నాతో పాటు నా మంత్రివర్గ సహచరులు అందరూ, పొన్నం ప్రభాకర్ గారి దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతి మంత్రి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిధులను ఖర్చు పెట్టాల్సిందే అని చెప్పి గట్టిగా వారు చెప్పబట్టే ఈరోజు మనం చేయగలుగుతున్నాం. కేవలం ఏదో మాటలు చెప్పి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని హోదాగా అనుభవిస్తూ బతకాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అధికారం అనేది ఒక ప్రధాన ఉద్దేశం కోసం ఉండాలని, ఆ ఉద్దేశం ఈ సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి రాష్ట్ర వనరుల నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని దామాషా ప్రకారం ఖర్చు పెట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ముందు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం తప్ప వేరే లక్ష్యం మాకు లేనే లేదు. ఇదే మా ముందున్నటువంటి లక్ష్యం. అందుకే ఇవాళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో దాదాపు 100 పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో, నాట్ 1 crore, 2 crores, 3 crores or 20 crores, 200 crores 200 కోట్ల రూపాయలతో కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు. వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక 100 స్కూల్స్ని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. ఎక్కడో ఊరు బయట విసిరేసినట్టు
లేకపోతే సమాజంలో కలవనేయకుండా ఎక్కడో ఉంచినట్టు, ఎక్కడో పక్కన ఒక స్కూల్ పెట్టినట్టు కాకుండా ఈ సమాజం ఒక ఉమ్మడి కుటుంబంలాగా ముందుకు పోవాలి. అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ముందుకు పోవాలి. తారతమ్యాలు లేని సమాజ నిర్మాణం జరగాలి అనే ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆలోచన చేసింది. కాబట్టే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈవెన్ ఓసీ స్టూడెంట్స్ అందరినీ కలిపి ఒకటే ప్రాంగణంలో 2600 మంది విద్యార్థులతో 25 ఎకరాల ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంగ్లీష్ మీడియంతో ఈరోజు 100 స్కూల్స్ని స్టార్ట్ చేసుకుంటున్నాం మనం.